అండి, నమస్తే. వెల్కమ్ టు సరస్వతి ఫుడీస్ అండ్ వ్లాగ్స్. నేను సరస్వతి తోట. ఈరోజు వీడియో వచ్చేసి రాగి గిన్నెలు కానీ ఇత్తడి గిన్నెలు కానీ మిలమిలా మెరిసిపోయేలాగా లిక్విడ్ ఎలా చేయాలి, ఇంట్లో ఉన్న వాటితో నేనండి ఎలా చేయాలని చూపిస్తాను. దీనిలోకి వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన ఇంట్లో ఉంటుందండి. వీటితో ఇంత నీట్గా మనం డిష్లు వాష్ చేసుకోవచ్చా, ఇత్తడివి కానీ రాగివి కానీ అని మీరు ఆశ్చర్యపోతారండి. అంత మ్యాజిక్ లిక్విడ్ అనమాట ఇది. ఒకసారి మీరు దీన్ని యూస్ చేసిన తర్వాత మీరే చెప్తారండి మీకు రిజల్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. దీంట్లోకి మనం రెగ్యులర్గా మనం వంట చేసే ప్రతిసారి కూడా ఇది యూస్ చేసుకుంటామండి. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదండి, అదేనండి సాల్ట్ అనమాట. ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ తీసుకున్నాను, అలాగే ఒక స్పూన్ వచ్చేసి నిమ్మ ఉప్పు తీసుకున్నానండి. నిమ్మ ఉప్పు తెలిసే ఉంటుంది, ప్రతి కిరాణా షాప్లో దొరికిద్దండి. అలాగే 3 టేబుల్ స్పూన్లు అయితే వెనిగర్ తీసుకున్నాను. ఈ మూడింటిని అయితే మనం మిక్స్ చేసుకుందామండి. ఇలాగా అంటే నిమ్మ ఉప్పు కరగటానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట. చూసారు కదండి, ఈ మూడింటిని నేను మిక్స్ చేశాను అనమాట. చేసిన తర్వాత ఒకసారి గ్లాస్ పైన అలా వేసి చూస్తే చూడండి, స్పూన్తో నేను ఇంకా ఏలు పెట్టి అలా ప్రెస్ చేసి రుద్దుతుంటే చాలండి, కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. అంత మిరాకిల్ అనమాట, నిజంగా చెప్తున్నాను. పండగ వస్తుంది కదండి, సంక్రాంతి పండుగ. ఈ పండగకి మనం పైన పెట్టిన పాత సామాన్లు మొత్తం అంటే రెగ్యులర్గా వాడేవి కాకుండా మిగిలిన సామాన్లన్నీ పైన పెట్టేస్తాం కదండి కబోర్డుల పైన. వాటన్నిటిని తీసి ఇత్తడివి రాగివి మా అత్త పెట్టింది, మా అమ్మ పెట్టింది, ఈ గిన్నెలన్నీ దాచిపెడతాం కదండి, పొంగలి గిన్నెలు ఇవన్నీ. వీటన్నిటిని నీట్ చేసుకోవడానికైతే మనం ఎక్కువ శ్రమ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. తక్కువ టైంలో అలాగే తక్కువ కాస్ట్లో మన చేతుల్లో మిరాకిల్ అనేది మనమే చూస్తామన్నమాట. చూడండి ఎంత నీట్గా వాష్ అయిందో. నేను స్క్రబ్బర్ కానీ ఎలాంటిది యూస్ చేయలేదు. కొంచెం మొండి మరకలకైతే ఇట్లాగా టూత్ బ్రష్ అయితే వాడుతున్నాను. నా దగ్గర నార్మల్ స్క్రబ్బర్ లేదండి, స్టీల్ స్క్రబ్బర్ ఉందండి. దాంతో రుద్దితే మళ్ళీ దాంతో రుద్దటం వలన ఇంకా మెరుగు వచ్చింది అని అంటారేమోనని చెప్పేసి నేను చేత్తో అలా రుద్దేసిన తర్వాత ఇలాగ టూత్ బ్రష్ అయితే తీసుకొని అయితే నేను వాష్ చేస్తున్నాను అనమాట. చాలా మిరాకిల్గా ఉంది, చూసారు కదండి. మీరు పండగ టైంలో అయితే డెఫినెట్గా ఈ వీడియోని యూస్ చేసుకుంటారని నమ్ముతూ అయితే నేను ఈ వీడియోని అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు టూత్ బ్రష్తో అంత యూజ్ అనిపించలేదండి. అంటే గ్లాస్ లోపల అయితే నాకు అంత కంఫర్ట్ అనిపించలా, చేత్తోనే రుద్దుతాను. చూడండి, ఒక పీచు కానీ స్క్రబ్బర్ కానీ చింతపండు పిక్క కానీ నిమ్మ చెక్క కానీ ఎలాంటిది యూజ్ చేయకుండా జస్ట్ చేత్తోని నా వేళ్లతోనే నేను నీట్ చేసేసాను అనమాట గ్లాస్ మొత్తం. ఇప్పుడైతే వాటర్తో క్లీన్ చేస్తున్నాను. మీరైతే మినరల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. నేనైతే నార్మల్ వాటర్తో క్లీన్ చేశానండి, ఎందుకంటే వాటర్ తక్కువ ఉన్నాయి అనమాట. మా వారు వచ్చి వాటర్ తెచ్చిన దాకా మాకు మళ్ళీ వాటర్ ఉండవు అనమాట. అందుకని నేను ఉప్పు నీళ్ళతోనే వాష్ చేశాను. ఉప్పు నీళ్ళతో వాష్ చేసి నేను ఎండలో ఎండపెట్టానండి. ఆ బిందె కూడా నేను కడిగేశాను అనమాట. ఇంకా వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి రెండింటిని చూపించలేదనమాట. అయినా కూడా నీట్గా కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. మీరు మంచినీళ్ళతో వాష్ చేసుకొని చక్కగా ఒక పొడి క్లాత్తో తుడుచుకున్నారంటే నీట్గా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.